వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవని స్లిప్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ స్లిప్లో ఇలాంటి మ్యాటర్ ఉంది? ఈ స్లిప్లన్నీ రాసింది కృష్ణబాబు, నిహారిక. అమ్మ గురించి తామైతే ఇలా రాసుకోరు కదా, ఈ స్లిప్ ఎవరు రాసుంటారు అని అవని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా అవని అలానే ఆగిపోయావు, స్లిప్లో ఏం రాసిందో పైకి చదువు అని పెద్దరాజు అంటూ ఉంటాడు. ఆ స్లిప్లో రాయకూడదేదో రాసినట్టు ఎందుకు అంత షాకింగ్గా ఉన్నావు, పైకి చదువు అవని అని లావణ్య చెప్తూ ఉంటుంది. స్లిప్లో ఏముందో చదవండి మేడం అని అక్షయ చెప్తూ ఉంటుంది. ఏముంది, మనందరిలాగానే ఆటో పాటో వచ్చుంటుంది, ఏదో సముద్రంలో దూకమన్నట్టు ఆ స్లిప్లో రాసున్నట్టు, అంతే షాక్ అవడం ఎందుకు అని నిహారిక అంటుంది. త్వరగా చదువుని, లేకపోతే అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఇప్పుడే బయటకు చెప్పకూడదు, ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అత్తయ్య మామయ్య దగ్గర చెప్పాలి. అందరం ఎదురు చూస్తున్న త్వరగా చదువు అవని అని వేదవతి చెప్తూ ఉంటుంది. సంక్రాంతికి సంబంధించిన పాటకు డాన్స్ చేయమని వచ్చింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని పెద్దరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. చా, అవనేంటి ఇలా చేసింది అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. పండుగ సాంగ్కి డాన్స్ ఏమని కదా వచ్చింది, ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేసావు, అందరం కలిసి స్టెప్లు వేద్దాం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇక అవని శ్రీకారు మొదటగా వచ్చి సంక్రాంతి వచ్చిదే తుమ్మిదా అని చెప్పి సాంగ్కి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక అవని శ్రీకార్ కాసేపు డాన్స్ చేసి ప్రసాదరావు వేదవతిని కూడా తీసుకొస్తారు. ఇక కుటుంబం అంతా కలిసి ఆ సాంగ్కి డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి వెళ్లే కారు ఆగిపోతుంది. డ్రైవర్ దిగొచ్చి కార్ని రిపేర్ చేస్తూ ఉంటారు. ఏంటి డ్రైవర్, ముందే చూసుకోవాలి కదా అని సిద్ధేశ్వర స్వామి పక్కన ఉన్న శిష్యుడు అంటూ ఉంటాడు. సారీ సార్, కారు బ్రేక్ డౌన్ అయ్యింది, నేను నా ప్రయత్నం చేస్తున్నాను, త్వరలోనే పూర్తవుతుంది అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడైనా రాత్రి సమయంలో ఇలా జరిగితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా, కారు బయటకు తీసేటప్పుడు చెక్ చేసుకోవాలి కదా అని శిష్యుడు అంటూ ఉంటే, చెక్ చేసి తీసుకొచ్చాను, ఇలాంటి పరిస్థితులు వస్తాయని మనం కూడా తెలియదుగా స్వామి అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. నువ్వు అనవసరంగా డ్రైవర్ని కంగారు పెట్టుకో సంపద, పండుగ ఈరోజు కాదు రేపు ఉదయానికి మనం ఊరు చేరుకున్నా పర్వాలేదు అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే, అది కాదు గురువు గారు, అవని బిడ్డ బ్రతికే ఉందని తెలిసినప్పటి నుంచి నాకే ఎంతో సంతోషంగా ఉంది, అలాంటిది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారో నా కళ్ళారా చూడాలని ఉంది అని చెప్పి శిష్యుడు సిద్ధేశ్వర స్వామికి చెప్తూ ఉంటాడు. పండుగ రేపు, మనం రేపు కూడా చేరుకోకపోతే మనం ఈ శుభవార్తను వాళ్ళకి చెప్పిన రోజే పండుగ అవుతుంది. మంచి కార్యాలు ఎప్పుడు ఎలా చెప్పించాలో అమ్మవారే చూసుకుంటుంది. మనం నిర్లక్ష్యం చేసినంత మాత్రాన వెనుక జరుగు, తొందరపడ్డంత మాత్రాన ముందు జరగవు, లోక కళ్యాణం జరగాల్సిన టైంలోనే జరుగుతుంది అని సిద్ధేశ్వర స్వామి శిష్యుడికి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని పెద్దరాజు రాసిన స్లిప్ని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ వచ్చి అవని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో మనకే మంచి సాంగ్ వచ్చింది అని చెప్తూ ఉంటాడు. ఏంటవని ఆ లెటర్లో ఏం రాసుంది అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు. ఇందులో సంక్రాంతి పండగకి సాంగ్ రాసలేదు బావా, ఏం రాసుందో చూడు అని చెప్పి అవని ఆ స్లిప్ని శ్రీకర్కి ఇస్తుంది. ముక్కు పుడక నిహారిక కృష్ణబాబు చేతికి అందగానే ముక్కు పుడకను నిహారిక కృష్ణబాబు అమ్ముకోవాలని చూస్తున్నారని ఆ స్లిప్లో రాసి ఉండటం శ్రీకర్ పైకి చదువుతాడు. దూరం నుంచి అక్షయ్ ఇదంతా విని షాక్ అవుతుంది. అవని ఈ స్లిప్పు ఆ బౌల్లోకి ఎలా వచ్చుంటుంది, నిహారిక కృష్ణ ఇలా రాసుంటారు కదా, ఇది ఎవరి పని ఉంటుంది అని శ్రీకర్ అవనిని అడుగుతుంటాడు. శౌర్య రూమ్లోకి వచ్చి బుక్ తీసుకుని వచ్చింది బావా, అంతకంటే ముందే రూమ్లోకి ఎవరో వచ్చారు, ఈ స్లిప్ వాటిలో అనుకోకుండా కలిసిపోయినట్టుంది, ఖచ్చితంగా ఇది మన ఇంట్లో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బావా అని అవని చెప్తూ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళది ఎవరిది అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఈ స్లిప్లో ఉన్న మ్యాటర్ చదవటమే వాళ్ళకి ముఖ్యం, వాళ్ళు ఎవరా అన్నది మనకు తెలియడం ముఖ్యం కాదు బావా, ఇది ఎవరో చాలా జాగ్రత్త పడి రాసినట్టున్నారు అని అవని చెప్తూ ఉంటుంది. ఈ విషయం మనకే ముందు తెలియాలని ఎవరో కావాలనే మన రూమ్లో రాసి పెట్టినట్టున్నారు, ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పి ఈ ఆధారం చూపిద్దాం పద అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటే, ఆగు బావా అని అవని అంటూ ఉంటుంది. ఎందుకు అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఇది రాసిన వాళ్ళ ఉద్దేశం మంచిదై ఉండొచ్చు, కానీ దీన్ని చూసిన వాళ్ళు నమ్మే ఉద్దేశం ఉందో లేదో ఇది మన క్రియేషన్ అనుకుంటారు అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. నిహారిక వాళ్ళు ముక్కుపుడుగా తీసుకోవడం మనకి ఇష్టం లేదని చెప్పి మనమే కావాలని ఈ లెటర్ని రాసినట్టు నిహారిక కృష్ణబాబులు నమ్మిస్తారు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటివి జరిగినవి కదా బావా, నిజానికన్నా అబద్ధానికి ఎక్కువ శక్తి ఉంటుంది కదా అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. మనం ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పకపోతే అన్నయ్య నిహారిక వాళ్ళు ముక్కు పుడకను అమ్మేస్తారు. ముక్కు పుడక ఒక ఆభరణం కాదు, ఒక అభయం, మన కుటుంబానికి ఎంతో
చెడ్డ పేరు తీసుకొస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటే, అది అమ్మవారి ముక్కు పుడక, తన ముక్కు పుడకను తానే కాపాడుకోవాలి బావా అని అవని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు అవని శ్రీకర్ మాట్లాడుకుంటున్న మాటలు అక్షయ్ దూరం నుంచి వింటూ ఉంటుంది కదా, చూసారా అమ్మవారి మహిమ అని చెప్పి అంటూ ఉంటే అవును శ్రీకర్ షాకింగ్గా అక్షయ్ వైపు చూస్తూ ఉంటారు. ఇందులో అమ్మవారి మహిమేముంది అని అవని అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. ముక్కు పుడక చేరకూడని వాళ్ళకు వెళ్తుందని చెప్పి అమ్మవారు మీకే ఎందుకు తెలియజేసింది? ఆ చిట్టి మీ దగ్గరికి వచ్చేలా ఎందుకు తెలియజేసింది? అమ్మవారు ఇంకా మిమ్మల్ని తమ భక్తురాలుగా ఎన్నుకుంటున్నారని అర్థం. జరగబోయే అన్యాయాన్ని మీరే ఆపాలని అర్థం. అంతా అమ్మవారి లీల అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. అమ్మవారి లీలలో ఏమైనా ఉండొచ్చు, కానీ ఇంటి పెద్ద దిక్కు ఎవరు మాట వినట్లేదు, ఏం చేయగలం అని అవని అంటూ ఉంటుంది. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు మేడం అని అక్షయ చెప్తూ ఉంటే, నేనేమీ తలుచుకోవాలనుకోవట్లేదు అని అవని చెప్తూ ఉంటుంది. మీరు తలుచుకోకపోయినా అమ్మవారి చేయాలనుకుంది చేస్తుంది. రేపు పండగలో ఇంకా ఎన్ని విచిత్రాలు జరుగుతాయో చూద్దాం అని అక్షయ అవని శ్రీకర్కు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్షయ్ మాటలు అచ్చం అమ్మవారి మాటల్లా అనిపించాయి. సాక్షాత్తు అమ్మవారి మన ముందు నిల్చుని మాట్లాడినట్టు అనిపించింది అని శ్రీకర్ అవనికి చెప్తూ ఉంటాడు. నాకు అలా ఏం అనిపించలేదు అని అవని చెప్తూ ఉంటుంది. అవని ఎలాగో ఆ లెటర్ని చదివింది కాబట్టే అవని ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టదు. శౌర్యకు ముక్కు పుడక దక్కకుండా ఏదో ఒకటి చేస్తుంది. నేనైతే అసలు బయటపడిన వసంతతో అసలుకే పడలేం అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఒక చెట్టు కింద అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్షయ్ అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి దండ వేసి పూలు వేసి పూజ చేస్తూ ఉంటుంది. పెద్దమ్మగారింట్లో ముక్కు పుడకకు ఎంత ప్రాధాన్యత ఉందో నాకు అర్థమైంది. ఆచార సాంప్రదాయాల్లో అది ప్రాముఖ్యమైంది. విలువలు కలిగిన మనుషుల దగ్గరకు అది చేరట్లేదని అవని శ్రీకర్ మేడం బాధపడుతున్నారు. అందుకే ముక్కు పుడక అవని మేడం అనుకున్న వాళ్ళ దగ్గరకు చేరేలా చూడు తల్లి అని అవని మేడం ఆధ్వర్యంలో ఉంటే ముక్కు పుడకు ఎటువంటి ఆపద రాదు. కళ్ళు మూసుకొని నీ చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తాను, నా కోరిక తీర్చి తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా శౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది. నువ్వు ఎలా ప్రదక్షిణలు చేస్తావో నేను కూడా చూస్తాను అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ కళ్ళు మూసుకుని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అప్పుడు శౌర్య పక్కకు వెళ్ళి గాజు పెంకులు నల్లగొట్టుకుని వచ్చి అక్షయ ప్రదక్షిణలు చేస్తున్న చోట వేస్తుంది. ఇక అక్షయ ఎక్కడ చూస్తుందో అని చెప్పి శౌర్య చాటుగా వెళ్ళి అక్షయ గాజు పెంకులను తొక్కుతుందా లేదా అని చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ అలా ప్రదక్షిణలు చేస్తూ గాజు పెంకులు తొక్కుతుంది. అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక గాజు పెంకులు తొక్కినా కూడా అక్షయ అలానే ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. నాకు ముక్కు పుడక దక్కకూడదని కోరుకుంటావా? అందుకే నువ్వు అమ్మవారికి ప్రదక్షిణలు చేయకుండా చేశాను, నీకు మంచి పనిష్మెంట్ ఇచ్చాను అని శౌర్య చాటుగా ఉండి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఆ పక్కకి ఏమైనా వెళ్ళిందేమో, వెళ్తాం పదావని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ ప్రదక్షిణలు చేస్తున్న వైపు వస్తారు. అదిగో బావ అక్కడ అక్షయ ప్రదక్షిణలు చేస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది. ఏం మొక్కుందో ఏంటో అని శ్రీకర్ అంటాడు. ఇక అవని శ్రీకర్ అక్షయ్ వైపు చూస్తుంటే అక్షయ్ కాళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అక్షయ్ కాళ్ళకు రక్తం అయినా కూడా ప్రదక్షిణలు చేస్తుంది అని అవని చెప్తుంది. అక్షయ్ ఆగు అని చెప్పి అవని శ్రీకర్లు వెళ్ళి అక్షయ్ను గట్టిగా పట్టుకుంటారు. అక్షయ్ కాల్లో ఉన్న గాజు పెంకులు తీసేస్తూ ఉంటారు. ఏంటి అక్షయ చేస్తుంది నువ్వు? ఇంత కఠినంగా అమ్మవారికి పూజలు ఎందుకు చేస్తున్నావు? కాళ్లకు గాజు పెంకులు గుచ్చుకున్నా కూడా అలా ప్రదక్షిణలు చేస్తున్నావేంటి? ఇక చాలు ఆపే అని అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఇక 5 ప్రదక్షిణలు ఉన్నాయి, అవి పూర్తి చేసుకుని వస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఏంటి అక్షయ, నీ కాళ్ళు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే మేము విలవిల్లాడిపోతాం, నీకు తెలుసు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అవని అడుగుతూ ఉంటుంది. దీనికి ఏదైనా కారణం ఉందా అక్షయ అని శ్రీకర్ అడుగుతుంటాడు. ఉంది సార్, విలువలు కలిగిన ముక్కు పుడక మీ దగ్గరికి రావాలని అమ్మవారిని మొక్కుకున్నాను. 11 ప్రదక్షిణలు పూర్తి చేస్తానని మొక్కుకున్నాను. మొక్కు పూర్తయిన తర్వాత వస్తానని అక్షయ్ చెప్తుంటే ఆ మాట విని అవని శ్రీకర్ షాక్ అవుతాడు. ఒక్కసారి మొక్కుకున్న తర్వాత దాని మధ్యలో ఆపటం జరగదు సార్, చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు అని అక్షయ చెప్తూ ఉంటుంది. అమ్మవారికి పూజ చేయటం, భక్తితో ఉండటం, అమ్మను అవనిని మించిపోతున్నావు, ఇంత చిన్న వయసులో ఇంత భక్తి ఉండటం నేను ఏ పిల్లలో కూడా చూడలేదు అక్షయ అని శ్రీకర్ చెప్తూ ఉంటే, నీ కాళ్ళ నుంచి అంత రక్తం కారుతుంది, నీ ప్రాణానికే ప్రమాదం అక్షయ అని అవని చెప్తూ ఉంటుంది. అక్షయ నేను ఒకటి చెప్తాను విను, నీ కాళ్లకు అంత రక్తం కారుతుంది కాబట్టి నా సాయంతో నువ్వు మిగిలిన ప్రదక్షిణలు పూర్తి చేద్దు అని శ్రీకర్ చెప్తూ ఉంటే, సరే సార్ అని అక్షయ చెప్తుంది. ఇక శ్రీకర్ అక్షయ్ని ఎత్తుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. అవని అక్కడ పడిపోయిన గాజు ముక్కల్ని ఏరుతూ ఉంటుంది.